अर्चना अर्चना తనేంటి అలా ఉన్నాడు? ఉదయం కూడా చాలా మామూలుగానే హుషారుగానే ఉన్నాడే. ఏం జరుగుంటుందబ్బా? ఉమేష్, ఏంటి ఉమేష్, ఏమైంది మీకు? ఒంట్లో బాగుండలేదా? లేదు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. మరెందుకు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? టెన్షనా? అదేం లేదు. కాదు, మీరేదో దాస్తున్నారు. పిలవగానే ఉలిక్కి పడ్డారు. నేను రాకముందే ఏదో బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది? ప్లీజ్ చెప్పండి. ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? ఆఫీస్ నుండి మధ్యలోనే వచ్చేసారేంటి? ఏంటి మీ టెన్షన్? ఎనీథింగ్ రాంగ్? చెప్పండి ప్లీజ్. ఎవరైనా వచ్చారా ఆఫీస్కి? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? నా దగ్గరికి ఎవరూ రాలేదు, నన్నెవరూ ఏమీ అనలేదు. నన్ను కొంచెంసేపు ఒంటరిగా వదిలేసి ప్లీజ్ 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 జస్ట్ లీవ్ మీ అలోన్. తను అబద్ధం చెప్తున్నాడు. బహుశా మేరీయే వచ్చుంటుంది. అదే ఏదో బెదిరించింది, లేక గతంలోలా ఏ డ్రగ్ను ఎరగా చూపుంటుంది. మళ్ళీ అలా జరగకూడదు. చరిత్ర పునరావృతం కాకూడదు. ఆదిలోనే అపాయాన్ని ఎదుర్కోవాలి. ఎస్. చెక్క మనమంటే ఏంటో రుచి చూపించావనుకో. అవును బేబీ, ఆ సుందర దృశ్యాన్ని నా కళ్ళతో నేను చూడలేకపోయాను, కానీ దుర్గ మాటల్లో వింటుంటే అప్పుడు బావ పొజిషన్ ఎంత గమ్మత్తుగా ఉండి ఉంటుందా అని ఊహించుకుంటుంటేనే అబ్బా, నా మనసు మబ్బుల్లో తేలిపోతుంది బేబీ. మాటలు కాదు కావాల్సింది, చేతలు. ఇంతకీ ఆ విడాకుల పత్రాల మీద సంతకం చేస్తానన్నాడా లేదా? సంతకం చేయడమా? చెక్క మంచు కొండలో కూరుకుపోయిన వాడిలా వాడు గజగజ వణికిపోతుంటే ఇక సంతకం ఏం చేస్తాడు? నేనే ఆలోచించుకోమని ఓ 24 గంటలు టైం ఇచ్చాను. టైం దాటితే మనసు మారుతుందేమోనని దానకర్ణుడు ఉన్న పళంగా అడిగినవన్నీ దానం ఇచ్చేసట. ఇప్పుడు మన ఉమేష్ని కూడా ఊపిరాడనివ్వకూడదు. ఫోన్ తీసి ఉమేష్ని అడకత్తెరలో పెట్టు. అలాగే. ఎవరు చేశారు ఈ ఫోన్? కొంపతీసా దుర్గేనా? హలో, ఏంటి నాన్న ఉమేష్, ఎన్న పండ్రా? నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు ఇప్పుడు? ఏ చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? నా రూపాయి ఖర్చు పెట్టి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు చేసావని అడుగుతావేం బుజ్జిబాబు? చెప్పిన దాని గురించి నీ నిర్ణయం చెప్పేదాకా నేనిలా వెంట పడుతూనే ఉంటాను. అది నువ్వు నాకు రోజు టైం ఇచ్చావు కదా? ఇచ్చాను. ఇస్తే మాత్రం ఇక నిన్ను స్వేచ్ఛగా వదిలేసినట్టేనని నువ్వు ఫీల్ అయిపోతే ఎలా? మేరీకి నువ్వు విడాకులు ఇచ్చేంత వరకు, లేదా నువ్వు కృష్ణ జన్మస్థానాన్ని చేరుకునేంత వరకు నేను నీకిలా టచింగ్ ఇస్తూనే ఉంటాను. వద్దు ప్లీజ్, వద్దు. నువ్వు ఫోన్ పెట్టే, ఎవరైనా వస్తారేమో. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ పెట్టే. ఓకే ఓకే, కానీ నీ నిర్ణయాన్ని మాత్రం మరీ పోస్ట్ పోన్ చేయకే. అలాగే చేయను. ఉంటాను, బాయ్.
డూ యూ ఫీల్ నౌ? నేనా? నాకే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అయినా మీరెందుకు వచ్చారు ఇప్పుడు? ఏ రాకూడదా? మరేం లేదు, మీ హెల్త్ చెకప్ చేసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారో ఏంటో చూద్దామని. నేను చెప్తున్నాను కదా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. ఆ మాట చెప్పవలసింది నేను, మీరు కాదు కదా. తాతకే దగ్గులు నేర్పినట్టు డాక్టర్కే వైద్యం గురించి చెప్తే ఎలా? ఇప్పుడు ఈ కామెంట్లన్నీ వినేంత టైం నాకు లేదు, ఆ మూడు అంతకంటే లేదు. అది కాదు ఉమేష్, ఒక్కసారి డాక్టర్ గారి మాట వింటే ఏం పోయింది? చెకప్ చేయించుకోవడానికి కూడా ఎందుకంత చిరాకు? అవసరం లేదని చెప్పానా? ప్లీజ్ మీరు కొంచెం బయటకు వెళ్తారా? నాకు లోన్లీగా ఉండాలనిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఏం డాక్టర్, ఏంటంటారు తన పరిస్థితి? మళ్ళీ పాత పరిస్థితే రిపీట్ అవుతుందా? లేదు, అటువంటిదేమీ లేదు. బట్ ఏదో భయంకరమైన టెన్షన్లో మాత్రం ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని డైవర్ట్ చేయడం చాలా ఈజీ. సో నువ్వు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మళ్ళీ ఆ మేరీ నీడ పడకుండా చూడండి. అలా చేయగలిగితే మనం సేవ్ అయినట్టే. పడనివ్వను, ఆ మేరీ నీడని ఏమాత్రం పడనివ్వను. వెళ్ళాలి, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఏమాత్రం లేట్ చేసినా ఆ దుర్గొచ్చేసి ఏం అలర్ చేస్తుందో ఏమో. అవును, మేరీతో విడాకుల గురించి తనకి ఏం సమాధానం చెప్పాలి? ఉమేష్, కాఫీ. ఎక్కడికి ఇంత పొద్దున్నే రెడీ అయిపోయారు? ఎక్కడికుంటుంది? ఆఫీస్కి. హెల్త్ బాగున్నప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? శుభ్రంగా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి. కుదరదు. ఎందుకు కుదరదు? ఇందులో కుదరకపోవడానికే ఉంది. మన బిజినెస్ మన ఇష్టం. ఇప్పుడు మీరు వెళ్ళనంత మాత్రాన జరిగే నష్టం ఏం లేదు. నా మాట విని రిలాక్స్ అవ్వండి. నన్ను ఊరికే విసిగించకు. వెళ్ళి తీరాలని చెప్తున్నాను కదా, ఎందుకు ఊరికే నా వెంట పడతా? అది కాదు ఉమేష్, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు. నిన్ను చూస్తుంటే మాకే భయం అనిపిస్తోంది. ఎందుకంత రిస్క్ తీసుకుంటా? పోనీ జరిగిందేంటో చెప్తావా అంటే అది చెప్పవు. ఏం జరగలేదు, నాకే టెన్షను లేదు, సరేనా? అనవసరంగా నాకు అడ్డుపడకు. ఏంటి మనిషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమీ అర్థం కాకుండా ఉంది. నువ్వా? నేనే. నీకిచ్చిన గడువు పూర్తయింది కదా, అందుకే వచ్చాను. విడాకుల పత్రాలతో వెళ్దామని. ఏది, సంతకం చేశావా? లేదు, సంతకం చేయలేదు. ఏం పాపం, పెన్ను లేదా? పెన్నులో ఇంకు లేదా? లేక సంతకమే చేయడం రాదా? లేదు, నేను సైన్ చేయలేను. అది నా వల్ల కాదు. మేరీకి నేను విడాకులు ఇవ్వలేను. ఇవ్వవా? సరే, నేను అలా స్టేషన్ వరకు వెళ్ళొస్తాలే. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను కేసులో ఇరికించవద్దు. నీకు దండం పెడతాను. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నన్ను జైలుకి పంపకండి. ఓకే, జైలు వద్దంటే సైన్ చెయ్యి. మేరీకి విడాకులిచ్చేయి. ఇవ్వలేను, నేను ఆ పని చేయలేను. అది కాదు ఇది కాదంటే ఎలా గురు? ఏదో ఒకే ఒక్కదాన్ని ఎంచుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు. నాకు పిచ్చెక్కుతోంది. ఓరి నిత్త సచ్చెక్క, ఇంత చిన్న విషయానికి అలా ఇదైపోతావేంటి గురు? అయితే జైలు,
లేకపోతే విడాకులు? జైలు కంటే విడాకులే బెటర్ కదా. చిన్న సంతకం, ఫినిష్. ఆ తర్వాత అంతా హ్యాపీయే కదా. కాదు, నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్. ఒక్క వారం రోజులు గడిపివ్వండి ప్లీజ్. వారం, 1 వీక్ కుదరదు. నీకు రేపటి వరకు మాత్రమే టైం ఇస్తాను, అంతకంటే కుదరదు. ఆ పైన నీ ఇష్టం. వస్తా. ఎవరు చేసుంటారు ఇదంతా? ఇంత జరిగినా ఈ విషయం వెంటనే నాకెందుకు చెప్పలేదు ఉమేష్? చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పి నిన్ను బాధ పెట్టడం భావ్యం కాదని ఆగాను. అయినా నాకింతకు మించిన మార్గం కనిపించలేదు మేరీ. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నన్ను ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయటికి తీసుకురా మేరీ. బాధపడకు ఉమేష్, నీకు నేనున్నాను. నాకు విడాకులివ్వమని అడిగింది అంటే అదెవరో అర్చన పంపించిన మనిషి అయ్యుంటుంది, అందులో అనుమానం లేదు. కానీ నువ్వు ఆ రాధని హత్య చేయడం లేదు. నాకేం తెలీదు. ఆ పాపం నేను చేయలేదు. అసలేం జరిగిందంటే రాధ అంటే మీరేనా? నీలాంటి అహంభావాలను చాలా మందిని చూశాను, కానీ ఇంటికి వచ్చిన వ్యక్తిని ఇలా చులకన చేసే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అయినా మీ మాటలు మర్యాద నాకు అనవసరం. నిజం చెప్పండి, ఎవరు మరి మా ఫ్యాక్టరీని? ఏ ధైర్యంతో కొన్నారు మీరు మా ఫ్యాక్టరీని? మా ఫ్యాక్టరీని ఆక్యుపై చేసి మమ్మల్ని దెబ్బతీయాలనుకుంటే చట్ట ప్రకారం మేము తీసుకునే చర్యకి మీరు ఓడిపోక తప్పదు. అది గుర్తుంచుకోండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అర్చనతో కుమ్మక్కై మీరు ఈ పని చేసినా మీకు జైలు శిక్ష తప్పదు. ఏం మాట్లాడరే? అంత గర్వమా మీకు? అంత ధీమానా మీకు? అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆ పాపం చేయలేదు, ఆ హత్య నేను చేయలేదు. ఇప్పుడు హత్య ఎవరు చేశారన్నది కాదు ముఖ్యం, మనం ఇందులో నుంచి బయటపడ్డమే ముఖ్యం. అది జరగాలంటే ఎక్సెస్ ఫోటో స్టూడియో అంటే ఈ ఫోటోలు ప్రింట్ అయింది అక్కడే అన్నమాట. సో ఆ స్టూడియో వాడిని పట్టుకుంటే వీటిని క్రియేట్ చేసిందెవరో తెలిసిపోతుంది, కీలకమైన పాయింట్ దొరికిపోతుంది. అంతేనంటావా? ఖచ్చితంగా. ఇంత కుట్ర పన్నిన ఆ వ్యక్తి ఎవరో, ఆ దుర్గ వివరాలేంటో అన్నీ తెలుస్తాయి. పదు ఉమేష్. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఈ ఫోటోలు తీసింది మీరేనా? చెప్పండి. ఇవి ఈ ఫోటోలు మేము తీయలేదండి, కానీ ఎవరో ఒక ఆవిడ నెగిటివ్స్ తీసుకొచ్చి ప్రింట్స్ మాత్రం వేయించుకెళ్ళింది. ఒక ఆవిడ అంటే లేడీనా? అవును, లేడీయే. ఆవిడ పేరు?
పేరు అదేదో ఉండాలండి, సరిగా గుర్తు రావడం లేదు. కానీ అది బాగా విన్న పేరే. విన్న పేరా? అంటే దుర్గా? దుర్గా కాదండి, అదేదో 3 అక్షరాల పేరు. 3 అక్షరాల పేరా? అర్చన? ఎస్, అర్చనే. భలే చెప్పారా మీరు, ఆవిడ పేరు అర్చనే. అర్చనా అర్చనా